పాలుభాగం కావచ్చు. కనుక వాళ్ళు సేవకులు కావచ్చు, బోధకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు. మనం ఎలాగుండాలి? పవిత్రంగా ఉండాలి. అది దైవ జ్ఞానం. మనం ఎలాగుండాలి? సమాధానంగా ఉండాలి. మనం ఎలాగుండాలి? మృదువుగా ఉండాలి. పలకరిస్తే తిరిగి పలకాలి మనం. ఎంత కఠినంలో చూడండి. ఇలా విశ్వాసం అనిపిస్తుంది. పలకరిస్తే ప్రైజ్ లార్డ్ చెప్తే ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటి? మీనింగ్ దేవునికి స్తోత్రం. నీకు దేవునికి స్తోత్రం చెప్పి హృదయం మనసు లేదు, నోరు రాట్లా. అర్థమైందా? మృదువుగా ఉండాలి, మెత్తగా ఉండాలి, మృదువుగా సులభంగా లోబడాలి. కనికరముతోనూ మంచి ఫలముతో నిండుకొని ఉండాలి. పక్షపాతం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు. ఆ నీతి ఫలము, సమాధానం ఇది ఎవరిలో ఉంటుందో వారిలో దైవ జ్ఞానం ఉంటుంది. ఇవి ఎవరిలో లేదో దైవ జ్ఞానం లేదు. ప్రకృతి జ్ఞానం ఉండొచ్చు, పుస్తకాల జ్ఞానం ఉండొచ్చు, లోక జ్ఞానం ఉండొచ్చు. ఒక విషయం పడ్డారా? ప్రసంగి 1:3 ప్రకారము వ్యర్థం 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 సమస్తము. దాంట్లో ఏముంది తెలుసా? ఈ లోకంతో అన్నీ కలిపి దాంట్లో ఒక రోజున నీ చదువు అంతా కూడా వ్యర్థమైంది. అట్టని చదవంతా చెప్పట్లా. నువ్వు ఎంత చదువుకున్న, ఎంత హైయెస్ట్ ప్రపంచంలో నెంబర్ 1 ర్యాంక్ వచ్చినా కానీ ప్రసంగి 1:3 మీరు ధ్యానం చేయండి. నేను ప్రభు కృప ఆలోచన స్టడీ చేస్తున్నాను. ఆ వాక్యం స్టడీ చేసినప్పుడు ప్రసంగి 1:3 సమస్తం అర్థం అంటే ఏంటి అర్థం? సంపద వ్యర్థమే, మన జ్ఞానం వ్యర్థం, భౌతిక జ్ఞానం, లోక జ్ఞానం, తెలివి, చదువు, ఐశ్వర్యం, ఉద్యోగం, వ్యాపారం, పొలం పని ఇవన్నీ కూడా సూర్యుని కింద అన్నాడు. వీటిలో ఏం వస్తాయని స్టడీ చేస్తూ వచ్చినాం, ఆలోచన ధ్యానం చేస్తూ వచ్చినాం. స్టడీ చేస్తే ఆ సారాంశం ఏంటంటే పరలోక విషయాలు తప్పక మొత్తం వ్యర్థమైన చెప్పాడు. సూర్యుని కింద ప్రసంగి 1:3 ప్రకారము మీకు అర్థమవుతుందా? ప్రసంగి 1:3 ప్రకారం సూర్యుని కింద ఏముంది? మన ఉద్యోగాలు ఉన్నాయి. అంటే తప్పులే, ఉద్యోగాలు చేసుకుని వద్దని చెప్పట్లేదు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళు దేవుని నమ్మరు. ఆదివారం మందిరం అక్కడ వాళ్ళ విషయాలు. ఉద్యోగాలు, చదువు, ధనము, వస్తువులు, వాహనాలు సమస్తం ఆల్ వ్యర్థమే. వ్యర్థంగా ఏంటంటే పరలోక విషయాలు, ఆత్మ విషయాలు, దేవుని విషయాలు, పైనున్న విషయాలు, అది పరిశుద్ధమైన పరలోకము, కిరీటము, సింహాసనాలు, ప్రభుత్వ జీతం, అక్కడ పరలోకము, అక్కడ నిత్య జీవం, అవే వ్యర్థం కానీ, అవే వ్యర్థం. అర్థమవుతుందా? అవే వ్యర్థం కానీ మిగిలిన టోటల్ మొత్తం వ్యర్థమైపోతాయి. అందుకన్నాడు మనకు కనబడుతున్నవన్నీ, దృశ్యమైనవన్నీ అనిత్యాలు, నిత్యాలు కాదు. మనకు కనబడని అదృశ్యమైనవి ఉన్నాయి, కనబడని అవే నిత్యాలు, ఎటర్నల్, అవే నిత్యాలు. అర్థమవుతుందా? అందుకే దీన్ని బట్టి చూడండి, అందుకే మన ధ్యానం గురి దేని మీద ఉండాలా? ఈ అనిత్యాలు కనబడి వ్యసించిపోయి వ్యర్థమైన వాటి అట్టని చెప్పి చదువు వద్దని, ఉద్యోగం వద్దని, వ్యాపారం కాదు, పని చేసుకోవాలి. అయితే మన కాన్సెప్ట్, మన గురి గమ్యం అంట. మాట చెప్పి 2 మాటలు, మిగిలిన మాటలు ప్రభుత్వం వచ్చే వారు ధ్యానం చేద్దాం. అసలు 4 సంగతులు మనం సిద్ధపరచుకుని 2 ప్రభుత్వం 2 మిగిలిన 2 తర్వాత చూద్దాం. ఒకసారి మన మీద ఒక దేవుని సేవకుడు మన ప్రాంతంలో సిటీలో, హైదరాబాద్ సిటీలో చాలా ధనవంతుడు, మన సేవకుడు వాక్యం చెప్పడం వచ్చాడు. ఆ అన్న చెప్తున్న మాట అంటే హైదరాబాద్ సిటీలో పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉంటారు కదా, అయితే విశ్వాసం ఉన్నారు. అయితే వాళ్ళు అన్నానంట, అన్న మీరు సేవ చేసి, చిన్న వయసు, నాకంటే కూడా చిన్న వయసు అన్నది, హైదరాబాద్ సేవ చేస్తున్నాడు. అయితే విషయం ఏంటంటే కాన్సెప్ట్ ఉద్దేశం ఏంటంటే ఆయన అన్నాడు, అన్న మేము ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా రేపు పరలోకాలకు రావు కన్నా మేము చేసేది మీరు చేసే సేవే రేపు పరలోకంలో ప్రతిఫలం అని హైదరాబాద్లో ఉద్యోగస్తులు, విశ్వాసులు ఆ పదం అన్న మాట చెప్పుకొచ్చినాయి. అది వాక్యానుసారం కరెక్టే, ఆ విశ్వాసం చెప్పింది కరెక్టే. ఏంటంటే అంటే ఉద్యోగాలు చేయొద్దని కాదు, ఉద్యోగాలు చేసుకుంటూ మనం ప్రభు పరిచర్లో పాలు పొందుతూ ఉంటాం, దేవుని పనులు సహకరించిన దానికి పరిచర్యకు దానికి ప్రతిఫలం ఉంటుంది. కానీ కేవలం ఉద్యోగమే చేసుకుంటూ సహకరించకుండా, పరిచర్లో మనం సువార్తలో పొందకుండా, దేవుని పని చేయకుండా, ఆదివారం ఆరాధనలో పొందకుండా, ప్రార్థనలో పొందుకోకుండా, కేవలం పెద్ద ఉద్యోగం, ప్రపంచంలో అలాంటి ఉద్యోగం లేదు, అలాంటి ఉద్యోగం చేస్తే వ్యర్థం. ఎందుకు వ్యర్థము అంటే ఆయన చెప్తున్నాడు, అది విశ్వాసం చెప్పాడు. మేము చేసేది పరలోకంలో రాదు కదా, భూమి మీద మా పొట్ట కోసం, జీవనాల కోసం ఉద్యోగం చేస్తాం. మీరు చేసే సేవ పరలోకంలో జీతం, పరలోకంలో ప్రతిఫలం. మీరు ఒక ఆత్మ రక్షించిన, కొన్ని ఆత్మ సువార్త చెప్పిన పరలోకంలో ప్రతిఫలం. మాది భూమి మీదే అర్థమై, భూమి మీదే అంటే అది కూడా కరెక్టే. అయితే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఉద్యోగం చేసుకోవాలంటే, ఉద్యోగం చేసుకుంటా మన గురి దేవుని పెట్టి ఉద్యోగం చేసుకుంటే నమ్మకం ఉంటే దానిలాగానే మనం ఏం చేయాలి? దానిలాగా ఉద్యోగం చేసుకుంటాడు. ఒక విషయం చెప్పంటారా? దానిల గ్రంథంలో అద్భుత విషయం ఏంటంటే, అసలు నెప్పుదెదురు జ్ఞానం గలవాళ్ళని, సౌందర్య గలవాళ్ళని, లోపలలోని రాజ్యం కొరకు సిద్ధపరచమన్నాడు. జ్ఞానం యూదుల్లో అద్భుత దేవుడి ఉద్దేశం ఏంటంటే, వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే ఆ రాజ్యంలో యూదుల రక్షణ కొరకు, దేవుని ప్రజల కొరకు దానియేలుని, షడ్రకు, జ్ఞానం రక్షించడానికి కాపాడుకున్నాడు.
ఆ నెబుకద్నెజరు ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు జ్ఞానం గల్లోళ్ళు యూదులు, కుటుంబాలు వచ్చినవారు, లోపలేలోళ్ళు వీళ్ళు నా రాజ్యాన్ని సహకరిస్తారని ఆయన పెట్టుకుంటే, ఒక విధంగా సహకరిస్తూనే ఉద్యోగంలో దానియేలు షడ్రక్, మేషాకు అలాంటి గొప్ప వ్యక్తులు దేవుని పని కొరకు 6 అధ్యాయాలేమో భౌతిక విషయాలుంటాయి. మిగిలిన 6 అధ్యాయాలు దాని గ్రంథం 2 భాగాలు. ప్రస్తుతం వచ్చే దినాల్లో మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం తర్వాత ప్రభు ఇచ్చిన తలపు భారం అది ధ్యానం. ప్రకటన గ్రంథం తర్వాత రెండో అద్భుతమైన పుస్తకం ఏంటంటే దానియేలు గ్రంథం. మిగతాన్ని కాదని కాదు. అన్ని అద్భుతం, అన్ని ప్రాముఖ్యమైనవి. ఇంకా ప్రాముఖ్యం ఏంటంటే ప్రకటన గ్రంథం తర్వాత దానియేలు గ్రంథం. ఆ మిగిలిన 6 అధ్యాయాలు కూడా అద్భుతంగా పరలోక విషయాలు ఉంటాయి. 7 అధ్యాయం నుండి 12 అధ్యాయం వరకు. కాబట్టి చూడండి మనం స్టడీ చేస్తుంటే, చదువుతుంటే మన దగ్గర చదువుతుంటే